Hi guys, today I am going to cut maxillary canine. ఫస్ట్ మనము ఒక బ్లాక్ తీసుకుంటాం కదా, ఫస్ట్ స్మూత్ లేకపోతే స్మూత్ చేయండి. అండ్ ప్రతి దాని బ్లాక్లో మీడియల్ లైన్ గీయండి. ప్రతి బ్లాక్ మీడియల్ లైన్ గీసి ఇక్కడ కూడా ప్లస్ సింబల్ లైక్ ఈ మీడియల్ లైన్ని ఇక్కడ కూడా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి యాజ్ ఐ హావ్ డన్ హియర్. అండ్ మన క్రౌన్ లెంత్ ఎంత అంటే 10 mm అంటే 1 centimeter 10 mm అండ్ రూట్ లెంత్ 17 mm. సో మార్కింగ్ చేసుకున్నాను ఆల్రెడీ. అండ్ మనకు సర్వైకల్ లెంత్ ఆఫ్ ద క్రౌన్ ఎంత అంటే 5.5 అండ్ ఇన్సైజర్ లెంత్ ఏమో 7. సో మనం 5.5 తీసుకుని 7 తీసుకోకూడదు, డైరెక్ట్ 7 తీసుకున్నాం మనం. హియర్ ఇక్కడ మీడియల్ లైన్ కరెక్ట్, ఈ మీడియల్ లైన్ నుంచి రెండింటి మెజర్మెంట్స్ సేమ్ ఉండేటట్టు తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం లైన్ని, అప్వర్డ్ డైరెక్షన్, డ్రాగ్ ఇట్ బ్యాక్వర్డ్స్. ఈ సైడ్ కూడా ఇప్పుడు డ్రాగ్ చేసుకున్న దాన్ని ఈ ఎక్స్ట్రా అంతా తీసేసేయాలి ఇటు సైడ్. అండ్ ఇట్స్ లేబియల్ సైడ్. ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో అది లేబియల్ అండ్ బ్యాక్ సైడ్ ఇస్ లింగ్వల్ సైడ్. అండ్ ఈ సైడ్స్ 2 sides ఏవైతే మనం రిమూవ్ చేయాలో అదొకటి మీజియల్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఇస్ డిస్టల్ సైడ్. సో ఫస్ట్ ఎక్స్ట్రా తీసేసుకుందాం, ఎక్కడెక్కడ మీజియల్ సైడ్ అండ్ డిస్టల్ సైడ్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అనేది నార్మల్ అయితే మనకు సర్వికల్ లెంత్ 5.5 తీసుకోవాలి కదా, నేను అలా తీసుకోవట్లేదు. మనకి ఇలా ఒక ట్రయాంగిల్ ఈ షేప్లో రావాలి ఇటు ఇలాగా, కాకపోతే నేను అలా తీసుకోవట్లేదు, స్ట్రైట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్కి మనము ఎక్స్ట్రా వ్యాక్స్ని రిమూవ్ చేయొచ్చు 5.5 మెజర్మెంట్ కోసం. బోత్ సైడ్స్ 7 ఇటు సైడ్ 7 మార్కింగ్ చేసుకొని తీసేసాం, మీజల్ సైడ్ అండ్ డిస్టల్ సైడ్. అండ్ దెన్ ఇప్పుడు మీజల్ సైడ్ నుంచి మనకు సర్వికల్ ఏరియాలో బక్కోలింగువల్ మెజర్మెంట్ ఎంత అంటే 8 mm. 8 mmని మనం సేమ్ మళ్ళీ ఇక్కడ లైన్స్ గీసుకొని మీసియల్ జాయిన్, ఇక్కడ జాయిన్. అండ్ ఇప్పుడు సేమ్ ఈక్వల్ లెంత్ ఉండేటట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేయండి స్ట్రైట్. అండ్ హియర్ ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ. లైక్ మనకు సింగులం కావాలి కాబట్టి లింగ్వల్ సైడ్, ఇది లేబియల్ సైడ్ ఇలాగా స్ట్రైట్ అండ్ మీడియల్లో జాయిన్, మీడియల్ లైన్కి మధ్యలో ఉన్నదానికి. సింగులం కాబట్టి కొంచెం ఈ లైన్ కన్నా కొంచెం ముంగటికేసి సి ఇలా ఈ షేప్లో డ్రా చేసుకోవాలి. కనిపిస్తుందా? అండ్ ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే సి అండ్ కొంచెం ఇలా 2 సైడ్ డయాగ్రామ్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా రిమూవ్ చేసేసేయాలి. ఈ మార్కింగ్ వరకు ఇటు సైడ్ ఎక్స్ట్రాని అండ్ దిస్ సైడ్ ఎక్స్ట్రా, లేబియల్ లింగ్వల్ సైడ్ ఎక్స్ట్రాని తీసేసా. అండ్ ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి ఇది జాయిన్ చేయాలి, ఇది తీసేసాలి. ట్రయాంగిల్ షేప్ స్ట్రైట్ కట్ తీసేసామా. అండ్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ తీసేసేయాలి ఇక్కడ వరకు. అండ్ దిస్ సైడ్ కూడా స్ట్రైట్ ఇలా కర్వ్ రావాలి కాబట్టి ఫస్ట్ స్ట్రైట్గా తీసేసి ఇలా ఇది చూసుకున్నారా, స్ట్రైట్ తీయాలి ఇక్కడ వరకు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ మెజర్మెంట్ వరకు ఇది చేయాలి. లైక్ మళ్ళీ మీడియల్ లైన్ డ్రా చేసుకొని 2 sides మధ్యలో వరకు డ్రా చేసుకున్నాము. ఇప్పుడు 3 lines డ్రా చేద్దాం. లైక్ మీడియల్ 1/3, cervical 1/3
ఎపికల్ 1/3, ఇన్సైజర్ 1/3. ఇన్సైజర్ 1/3 నుంచి మీడియల్ లైన్ నుంచి ఇన్సైజర్ 1/3 ఫస్ట్ ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్లోప్ ఉంటాయి కదా, షార్ట్ స్లోప్, లాంగ్ స్లోప్. షార్ట్దేమో మీజల్ సైడ్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్ ఇది ఇక్కడ షార్ట్ స్లోప్ వేసాను కాబట్టి ఇట్స్ లెఫ్ట్ టూత్, లెఫ్ట్ కెనైన్ ఇది ఇప్పుడు నేను చేస్తుంది. అండ్ ఇది లాంగ్, సెకండ్ లైన్ వరకు మధ్యలో వరకు డ్రా చేసుకోవాలి ఒక లైన్ ఇలా ఇక్కడ వరకు. అండ్ ఇది ఫస్ట్ లైన్ వరకు. సో మనము ఇది అనేది వెనకాల వరకు లైక్ లింగ్వల్ సైడ్ వరకు రిమూవ్ చేయాలి. స్ట్రైట్ లింగ్వల్ సైడ్ వరకు రిమూవ్ చేసేసాను. 2 సైడ్స్ నుంచే మనం ప్రెషర్ పెట్టి పుష్ చేయాలి, వ్యాక్స్ని రిమూవ్ చేయాలి ఇలా. అండ్ దిస్ సైడ్ నుంచి కూడా ఇలా పుష్ చేసి తీయాలి. లైక్ మనం మీడియల్ ఇట్లా లైన్ రావాలి, ఇది ఇటు సైడ్ నుంచి చూస్తే ఇలా ఎక్స్ట్రా వ్యాక్స్ని అంతా రిమూవ్ చేస్తూ మీడియల్ ఒక లైన్ వచ్చే వరకు ఇలా రబ్ చేస్తున్నాను. సైడ్స్ స్ట్రైట్, మళ్ళీ సైడ్స్ అండ్ స్ట్రైట్ చిన్న. మనకు ఒక్కొక్కసారి ఎక్కువ హెవీగా అనిపిస్తుంది ఇది, అయితే మనం దీన్ని స్ట్రైట్ చేసేసాలి. స్ట్రైట్ చేసి కిందికి పుష్ చేయాలి, ఎందుకంటే మనకు టూత్ ఇలా కనిపించాలి కదా, దట్స్ వై. పుష్ చేసి ఇప్పుడు మనకు లింగ్వల్ సైడ్ అనేది సి షేప్లో ఉండాలి. సో నేను ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా వ్యాక్స్ని ఒక కొంచెం డీప్గా తీసేస్తున్నాను అన్నమాట ఇలాగా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి తిన్నగా కనిపించాలి, లైక్ ఈ షేప్లో చూసుకోవాలి, ఆ షేప్ తీయాలి. ఇప్పుడు చూడండి, రిమూవ్ చేసేసరికి ఇలా కనిపిస్తుంది సైడ్ నుంచి. అండ్ మనది సింగులం అనేది కొంచెం లింగ్వల్ సైడ్ నారో అండ్ కొంచెం లెందీగా ఉంటుంది అన్ని టూత్స్తో కంపేర్ చేసుకుంటే. నేను ఇది నారో చేయడానికి ఇలా సైడ్స్ తీసేస్తున్నాను. ఇలా సైడ్స్ తీసేసి ముంగటికి పుష్ చేస్తున్నాను. ఎక్సెస్ అంతా తీసేసేయాలి. అండ్ మనం ఎలా పుష్ చేసుకోవాలంటే ఇది ఉన్నది ఇలా ముంగటికి పుష్ చేసుకుంటే మనకు స్మూత్ అండ్ కరెక్ట్గా వస్తుంది. ఇందాక నేను స్లోప్స్, ఇది షార్ట్ స్లోప్ మీడియల్ సైడ్ ఉంటే ఇట్స్ లెఫ్ట్ అన్నా, కాకపోతే నేను షార్ట్ స్లోప్ని ఇప్పుడు రైట్ సైడ్ చేశాను. సో ఇట్స్ ఎ రైట్ టూత్ నౌ. షార్ట్ స్లోప్ మీడియల్ సైడ్, షార్ట్ స్లోప్ లాటరల్ సైడ్ పట్టి అది ఏ టూతో తెలుసుకోవచ్చు మనం. మన స్లోప్ ఎలా చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా స్లోప్ని ఇలా కట్ చేయాలి. చేస్తే అండ్ మనకి ఇందాక అన్నా కదా సింగులంలో 5.5 తీసుకోకుండా 7 డైరెక్ట్ తీసుకున్నానని, ఇలా పుష్ చేస్తూ ఎక్స్ట్రా తీసేస్తే సింగులం అనేది మనకు 5.5 వచ్చేస్తుంది. మెజర్మెంట్ తీసుకొని ఇది ఎక్స్ట్రా కార్వ్ చేసేస్తే 5.5 ఉంటుంది మనకు సింగులం మెజర్మెంట్ తీసుకొని. దెన్ దీన్ని ఇటు సైడ్స్ స్మూత్ చేసేసుకొని ఈ మన క్రౌన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ లింగ్వల్ సైడ్లో 2
గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా తీసేసేయాలి. నేను క్లీన్ చేసి చూపిస్తాను. క్రౌన్ మొత్తం కార్వింగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు రూట్ చేద్దాం. రూట్ మెజర్మెంట్ 17 అండ్ మన క్రౌన్ లెంత్ బట్టి ఇలా స్ట్రైట్ సర్వికల్ ఏరియా తీసుకోవాలి. ఇట్లా లైన్స్ ఇక్కడ నుంచి అండ్ స్ట్రైట్ అండ్ దిస్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇలా తీసుకొని ఇటు సైడ్ కూడా సింగిల్ సైడ్ మొత్తం లైన్ చూసుకొని ఇటు నుంచి ఇటు ఇది కార్వ్ చేసేసాలి అండ్ ఇది కార్వ్ చేసేసిన తర్వాత లైక్ ఇలా అంత ఎక్స్ట్రా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా తీసేసాను అండ్ సింగులర్ నుంచి స్ట్రైట్ తీసేసాను. అండ్ ఇప్పుడు లేబియల్ సైడ్ కూడా సేమ్, ఇది సర్వికల్ ఏరియా నుంచి స్ట్రైట్ ఇలాగా అండ్ ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొని సేమ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఎక్స్ట్రా తీసేసాలి. ఇది కూడా రిమూవ్ చేసేసి చూడండి. ఈ ఎక్సెస్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా ఈ మెజర్మెంట్ వస్తుంది అన్ని సైడ్స్. ఇక రూట్ అపెక్స్ సైడ్ కొంచెం నారో ఉండాలి. లైక్ ఇక్కడ నుంచి పుష్ చేసి రిమూవ్ చేసేసేయాలి అండ్ ఇక్కడ నుంచి పుష్ చేసి రిమూవ్ చేయాలి. ఇలాగ నారో అవుతుంది, దగ్గరకు వస్తుంది. మళ్ళీ స్ట్రైట్ ఒకసారి ఇలా అనాలి బికాజ్ మనకు కోనికల్ షేప్లో వస్తుంది కిందికి ఎండింగ్. స్ట్రైట్ స్ట్రైట్ నారో అవుతుంది కదా చూసుకొని. ఇప్పుడు రూట్ మనకు ఇప్పుడు ఏ స్లోప్ అయితే లాంగ్ ఉందో అది డిస్టల్ సైడ్ అనమాట, డిస్టల్ స్లోప్. సో మనం డిస్టల్ స్లోప్కి టిల్ట్ కూడా డిస్టల్ సైడ్ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ డిజిటల్ టిల్ట్ కనిపించేటట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. జస్ట్ లైట్ డిజిటల్ టిల్ట్ కనిపించాలి మనకు. అండ్ మీజియల్ సైడ్ నుంచి కూడా ఇలా పుష్ చేయాలి సో దట్ యూ కెన్ సీ డిజిటల్ టిల్ట్ అనమాట. ఇలా ఇది అన్ని సైడ్స్ స్మూత్నింగ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మనకు డిజిటల్ టిల్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ప్రెస్ చేసి ఎక్సెస్ వ్యాక్స్ మొత్తం స్ట్రైట్ గట్టిగా ప్రెస్ చేయొద్దు, రూట్కి కొంచెం దూరం నుంచి ఇలా ఎక్సెస్ తీసేసుకోవాలి, నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ సింగులం సైడ్ నారో వస్తుంది. సో మనం కొంచెం దీన్ని ఇలా ఎక్సెస్ తీసుకొని ముంగటికి ఇలా వస్తుంది చూడండి. ఈ సైడ్ పుష్ చేస్తూ ఎక్సెస్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా ముంగటికి చూస్తే కనిపిస్తుంది నారో వస్తుంది. క్రౌన్ ఇలా షార్ప్ చేసుకొని ఒక్కొక్కసారి బ్లంట్ అయిపోతే ఇలా షార్ప్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ షార్ప్ చేసుకోవాలి. అండ్ ప్రతి సైడ్ ఇలా స్మూత్ చేసేసి ఇలా ప్రతి సైడ్ స్మూత్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం పాలిషింగ్ క్లాత్తో పాలిష్ చేసేసుకొని చూసాం. ఇలా కొంచెం పుష్ చేసుకొని చూస్తే ఇప్పుడు సింగిల్ మనది కిందకి అపెక్స్ అనేది డిజిటల్ టిల్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. డన్. అంతా క్లీన్ చేసుకొని పాలిషింగ్ క్లాత్తో నీట్గా రబ్ చేసి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటిదంటే డెవలప్మెంట్ గ్రూవ్స్ అనేది గీసుకున్నాం మనం ఒకసారి మీజియల్ అండ్ డిజిటల్ సైడ్. ఇట్ సైడ్ అండ్ దిస్ సైడ్ 1 mm క్రౌన్ ఉంటుంది. సో మార్కింగ్ చేసుకోవాలి 1 mm కరెక్ట్గా ఉంది. అండ్ ఇట్ సైడ్
సింగులం కింది నుంచి మార్కింగ్ చేసుకున్నాను. టూత్ చూడండి ఇక్కడ, అండ్ లింగువల్ సైడ్ వ్యూ, లింగువల్ సైడ్, డిస్టల్, నేజియల్. ఇది ఇప్పుడు నేను కార్వ్ చేసింది రైట్ కెనైన్. థ్యాంక్ యూ. ఇలాంటి డీటెయిల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, like, share and hit the bell icon.